గంజాయి కేసులో ఇరుక్కున్న తన కుమారుడి భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న భయంతో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తూర్ల లక్ష్మీపురంలో జరిగింది. ఈ నెల 16న శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో గంజాయి ఉందని సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపు 40,000 విలువైన గంజాయి ప్యాకెట్లతో పాటు 5 మద్యం బాటిల్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తమకు శంకర ఆంజనేయులకు మధ్య గొడవలు ఉన్నాయని, ఇది అతని పని అయి ఉండొచ్చని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ కేసు వల్ల తన కుమారుడికి ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో శ్రీనివాసరావు తల్లి స్వరాజ్యం గుండెపోటుతో చనిపోయారు. ఆంజనేయులు అక్రమ కేసు బనాయించేందుకు ప్రయత్నించడం వల్లే స్వరాజ్యం చనిపోయారని ఆరోపిస్తూ అతని ఇంటి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు శవపేటికతో బైఠాయించి ధర్నా చేశారు. గంజాయి ఇష్యూ జరిగి 4 రోజులైనా పోలీసులు ఆంజనేయులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు నిలదీశారు. ఇప్పటికైనా దర్యాప్తు చేసి ఆంజనేయులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ కేసు కట్టి 3 రోజులు అయింది. ఇది జరిగి మీ ఇంట్లో నేను ఒకటి చెప్పేది, కేసు కట్టి 3 రోజులు అయింది. నేను ఇక్కడ చూపిలేను కదా. నువ్వు పక్కకు వస్తే నేను చూపిస్తా. మేమేం చేసామో నువ్వు పక్కకు వస్తే నేను చూపిస్తా. 2 వర్గాలు పడదండి. వేరే వర్గం అతను తీసుకొచ్చి గంజాయి తీసుకొచ్చి ఇంట్లో వేసాడండి. మా మేనత్త దోపుచారులండి. ఆడు శంకరాంజనేయుడు. ఆడు కావాలని వీళ్ళ శంకరోళ్ళు అంటే వీళ్ళు కూడా అండి శంకర సీన్ అండి. వీడు కావాలని తీసుకొచ్చి ఆ దొడ్డు పక్కన వేసాడండి. ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి దొరికింది అంటండి. 40,000 రూపాయలు సరుకు అంటే దొరికింది అంటండి. కానీ ఎస్ఐ గారు సిఐ గారు ఏం అనలేదండి. ఇలా అలాంటి చేసే పనులు మనుషులు కాదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. శంకరాంజనేయులు ఇంకా ఇంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. శంకర సీను ఒకటి ఎవడో శంకర పండు అండి. వీళ్ళకి తీసుకొచ్చి శంకరాంజనేయులు చెప్తే తీసుకొచ్చి ఇందులో వేసారంటండి.